దాదాపు 3 వారాలుగా 13 మంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఇది జరిగింది. మిషన్ అసాధ్యమైనది మిషన్ ఇన్క్రెడిబుల్ అయింది. అన్ని కాలాలలోనూ గొప్ప రెస్క్యూలలో ఒకటి. ఇది ఒక అద్భుతం లాంటిది. కానీ ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఏం జరిగింది? బాలురు ఎలా చిక్కుకున్నారు? వారిని రక్షించడం ఎందుకు అంత కష్టమైంది? ఇది ఎలా జరిగింది? 25 రోజుల ముందు పాఠశాల సాకర్ జట్టు థామ్ లుయాంగ్ గుహకు ఒకరోజు పర్యటనను ఆస్వాదించింది. వారు ప్రవేశించే ముందు తీసిన చివరి చిత్రం ఇది. చీకటి పడుతోంది మరియు పిల్లలు ఇంకా లోపల ఉన్నారు. భూగర్భ గుహలో చిక్కుకున్నారని అనుకున్నారు. ఈ పరిస్థితిలో ప్రతి నిమిషం ఇక్కడ ముఖ్యమైనది. పిల్లలను గుహ నుండి బయటకు తీసుకురావడానికి 18 రోజులు, 17 గుహ డైవర్లు, 200 ఎయిర్ సిలిండర్లు, 1 మైలు తాడు, 20 దేశాల నుండి 10,000 మంది వాలంటీర్లు పడుతుంది. మనం ఏ 3 గుహ రూపకల్పన నిపుణులు గుహను వివరంగా తనిఖీ చేయడానికి మరియు అందరితో వివరాలను పంచుకోవడానికి గుహకు చేరుకున్నారు. గుహ ఎలా ఉంటుందో మనందరికీ అర్థం చేసుకోవడానికి సహాయపడే 3D డిజైన్ను బృందం అభివృద్ధి చేసింది. మరి ఆ గుహలో అసలు ఏం జరిగింది? పిల్లలు ఎలా చిక్కుకున్నారు? వివరాలను అర్థం చేసుకుందాం. 2018 జూన్ 23 మొదటి రోజున కోచ్ మరియు పిల్లల బృందం నడవడం ప్రారంభించినప్పుడు వర్షం పడకపోవడంతో పిల్లలు గుహ మరియు సామాక్ జంక్షన్కి వెళ్లడం సులభమైంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో భారీ వర్షంతో గుహలో నీరు చేరింది. ఆపై మరొక మార్గం ద్వారా గుహలోకి ఎక్కువ నీరు కొనుగోలు చేయబడింది. దీని కారణంగా 1 గంటలో గుహ పైకప్పు వరకు నీటితో నిండిపోయింది మరియు పిల్లలు బయటకు వెళ్లే మార్గం లేకుండా గుహలో చిక్కుకున్నారు. గుహలోని పిల్లలను చేరుకోవడానికి ఆర్మీ బృందం పర్వతాలపై నుండి మార్గం కోసం వెతుకుతోంది. కానీ రాళ్లు ఉన్నందున ఇది చాలా కష్టమైన పని. తొమ్మిదవ రోజున గుహ నుండి నీటిని తొలగించడానికి బృందం ఎలక్ట్రిక్ మోటార్ పైపులను ఉపయోగించింది. పదో రోజు డైవర్లు చాలా రోజులుగా గుహలను శోధిస్తున్నారు. 2 బ్రిటిష్ డైవర్లు సెర్చ్లో చేరారు. డైవర్లలో ఒకరు 2 కిలోమీటర్లు లోపలికి వెళ్లేందుకు అదనపు ప్రయత్నం చేశారు. చివరగా ఇదే జరిగింది. How many of you? 13. Brilliant. We are coming. It's okay. Many people are coming. Many people. We are the first. Many people come. You are very strong. Dramatic scenes in Thailand. Against all తప్పిపోయిన odds, పిల్లలు rescuers in సజీవంగా Thailand have దొరికారు. found ఇది 12 సంతోషకరమైన missing రోజు. boys. అయితే సమస్య ఇప్పుడే మొదలైంది. తప్పిపోయిన పిల్లలను కనుగొనడంలో బృందం విజయం సాధించినప్పటికీ వారిని గుహ నుండి బయటకు తీసుకురావడమే నిజమైన సవాలు. నేవీ బృందం 3 ఎంపికలతో ముందుకు వచ్చింది. 1. వర్షాలు ఆగిపోయే వరకు వేచి ఉండాలి. కానీ నెలల సమయం పడుతుంది మరియు పిల్లల జీవితం ప్రమాదంలో ఉంటుంది. 2. ఒక మార్గాన్ని కనుగొని
గుహలోకి ప్రవేశించడానికి పర్వతాలపై నుండి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బృందం రాళ్లు మరియు చనిపోయిన చివరలను మాత్రమే కనుగొంది. టీంకి 3 ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. In some places, underground కొన్ని canals చోట్ల ఎగువ వరకు నీరు నిండి ఉంది, మరికొన్ని in చోట్ల నీరు others, లేదు. the cave flooded to its roof, fully submerging the passage. నీరు లేదు. In 5 గుహను 5 sections భాగాలుగా known as విభజించవచ్చు. sumps. ప్రతి భాగాన్ని సంప్ అంటారు. The గుహలో 5 longest సంప్లు sump ఉన్నాయి. lay next to చాంబర్ chamber 9, 9 దగ్గర over పొడవైన 1,000 సంప్ feet ఉంది. long. ఈ సంప్ పరిమాణం 7 ఒలింపిక్ The స్విమ్మింగ్ length of పూల్లకు 7 సమానం. Olympic swim, and the visibility నీటిలో was దృశ్యమానత 0. almost zero. The only way to escape Chamber 9 was a long, perilous cave dive with air tanks. దీనిని డైవ్ బేస్ అంటారు. ఇక్కడ నుండి 4 డైవర్లు పిల్లలను చేరుకోవడానికి డైవ్ చేస్తారు. మరి ఆక్సిజన్ ట్యాంక్లు అమర్చబడతాయి. అప్పుడు ప్రతి 30 నిమిషాలకు ప్రతి డైవర్ ఒక అబ్బాయితో తిరిగి వస్తారు. అంతా అనుకున్నట్లు జరిగితే గుహ నుండి 4 అబ్బాయిలను బయటకు తీసుకురావడానికి పూర్తి రోజు పడుతుంది. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి డైవర్ మరియు పిల్లవాడికి ఎయిర్ ట్యాంక్ను మార్చవలసి ఉంటుంది. అందుకే బృందం గుహలో 50 ట్యాంకులను ఉంచింది. ట్యాంకులు మరియు వైద్య సహాయాన్ని అందించడానికి సంపుల వద్ద 7 సహాయక డైవర్లను ఉంచారు. ఇది మునుపెన్నడూ చేయని రెస్క్యూ మిషన్. పిల్లలు నీటి అడుగున భయాందోళనలకు గురికావడం, పిల్లలు మరియు డైవర్ల జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదాన్ని నివారించడానికి పిల్లలను సెడేట్ చేయడం మాత్రమే ఎంపిక. పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిని మత్తులో ఉంచి వారిని గుహ నుండి బయటకు తీసుకురావాలని బృందం నిర్ణయించింది. మత్తు రోజంతా ఉండదు కాబట్టి డైవర్లు సంపుల మధ్య పిల్లలకి మత్తు ఇవ్వవలసి ఉంటుంది. డైవింగ్ కోసం ఉపయోగించే వ్యూహాన్ని అర్థం చేసుకుందాం. బృందం పిల్లవాడికి ఒకే ట్యాంక్ ఇచ్చింది. డైవింగ్ జాకెట్ కూడా పిల్లల ఛాతీకి చుట్టబడి ఉంటుంది. ఇది డైవర్ పిల్లవాడిని పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. సేఫ్టీ థ్రెడ్ డైవర్ మరియు కిడ్ ఇద్దరినీ కలిసి ఉంచడానికి సహాయపడుతుంది. డైవర్ మరో చేత్తో రోప్ గైడ్ని పట్టుకుని పైనుండి పిల్లవాడిని పట్టుకుంటాడు. ఇది ప్రమాదకరమైన గుహ డైవ్. నీటి కింద ఉన్న పొడవైన సంప్ ఇలా కనిపిస్తుంది. డైవర్లు గమ్యాన్ని చేరుకోవడానికి రోప్ కేబుల్ను ఉపయోగించాలి. నీటి అడుగున దృశ్యమానత తక్కువగా ఉన్నందున ఈ మిషన్ చాలా కష్టతరం అవుతుంది. చివరి సంప్లో డైవర్లకు పెను సవాలు ఎదురైంది. గుహలో డైవర్లు వెళ్లడానికి ఖాళీ స్థలం చాలా ఇరుకైనది. డైవర్లు ఈ ప్రాంతాన్ని దాటడానికి కేబుల్ను క్రిందికి లాగి రాక్ కింద నుండి వెళ్ళాలి. ఇది కేబుల్పై చాలా ఒత్తిడిని సృష్టిస్తుంది. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా డైవర్లు ఈ ప్రాంతాన్ని దాటారు.
చివరకు డైవర్లు సంప్ మరియు క్లిష్ట ప్రాంతాన్ని దాటగలిగారు. ఇది ఒక అద్భుతమైన క్షణం. డైవర్స్ మరియు మెడిక్స్ బృందం గుహ యొక్క చివరి 6 మైలు వరకు స్ట్రెచర్పై పిల్లలను కొనుగోలు చేసింది. మొదట 4 అబ్బాయిలను చివరకు సజీవంగా గుహ నుండి బయటకు తీసుకొచ్చారు. Mission Impossible has now become Mission Incredible. This is what all of those who've been involved in this operation have been waiting to see. The boys are coming out. The buzz was amazing. మరుసటి రోజు మరో 4 అబ్బాయిలను సజీవంగా గుహ నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ మిషన్ ఊహించని సవాళ్లతో నిండిపోయింది. గుహ నుండి చివరి 4 మంది పిల్లలను బయటకు తీసుకురావడానికి జట్టు మరొక సవాలును ఎదుర్కొంది. డైవర్లో ఒకరు రోప్ కేబుల్పై పట్టు కోల్పోయారు. అతను కేబుల్ కోసం వెతికాడు కానీ దొరకలేదు. అదృష్టవశాత్తు డైవర్ మొదటి డైవింగ్ బృందం పిల్లలను శోధిస్తున్నప్పుడు ఉపయోగించిన మరొక కేబుల్ను కనుగొన్నాడు. ఇది అతన్ని తిరిగి అదే సంప్కు దారితీసింది. డైవర్ ఇప్పుడు తన స్థానాన్ని అర్థం చేసుకోగలిగాడు మరియు తరువాత జాగ్రత్తగా పిల్లవాడిని బయటకు తీసుకువచ్చాడు. కోచ్ మరియు పిల్లలందరూ ఇప్పుడు గుహ నుండి విజయవంతంగా సజీవంగా తీసుకురాబడ్డారు. ఇది చారిత్రక క్షణం. ఈ బృందం ఈ అసాధ్యమైన మిషన్ను సాధించగలిగింది. ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంది. ఇది తల్లిదండ్రులకు మరియు ప్రపంచానికి ఉత్సవం.